ఫస్ట్ ఆ పచ్చడి చేసే ముందు మనం ఆవాలు, జీలకర్ర, మెంతులు. సో చూడండి, ఒక పెద్ద స్పూన్ తోటి ఆవాలు తీసుకున్నాను, పావు చెంచాడు జీలకర్ర, చిటికెడు మెంతులు. ఈ మూడింటిని తీసుకొని స్లో మంటలో వీటిని వేయించుకోండి. కేవలం ఈ ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని కొంచెం సేపు తక్కువ మంటలో వేయించుకోండి. దీంట్లో సీక్రెట్ ఏంటి అంటే ఆవాలు చిటుపట్లాడకూడదు, కానీ స్లోగా ఆ వేడి తాకుతూ మీకు సువాసన బయటికి రావాలి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోండి. ఈ పొడి మనం తర్వాత ఎలా కలుపుకోవాలి ఈ పచ్చడిలో చూపిస్తాం. చక్కగా వేయించాను, వీటిని మిక్సీ జార్లో వేసేసి పొడి చేసుకుందాం. పర్ఫెక్ట్. ఈ మిక్సీ జార్లో ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర వేస్తే మరో మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, అలాగే చింత గింజలు ఏమీ రాకుండా నానబెట్టిన చింతపండు కూడా ఇందులో వేసాను. కొంచెమంత కూడా వేసి ఒక దాంట్లోనేమో మన ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇది పొడి చేస్తాను. ఇక్కడ చింతపండు, వెల్లుల్లి ఈ రెండు పేస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం బెల్లం, ఈ మధ్య బెల్లం పొడి దొరుకుతుంది, బ్రౌన్ షుగర్ అని, అది కూడా ఉంది. దాంతోపాటు ఈ చట్నీ భలే కమ్మగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఆవాల పొడి రెడీగా ఉంది, చింతపండు పేస్ట్ రెడీగా ఉంది. అయితే రెండు విధాలుగా చేసుకోవచ్చు. తాలింపు స్టార్టింగ్ వేసేసి చేసుకోవచ్చు, కానీ ఎప్పుడైనా కొంచెం ఎక్కువ శాతం చేసేవాళ్ళు తాలింపు తర్వాత వేసుకుంటారు. ఎందుకంటే అందులో శనగపప్పు, మినపప్పు అవి కొంచెం కరకరలాడుతూ కొంచెం ఆ డిఫరెన్షియేషన్ రావడం కోసం కావాలంటే మీరు ఫస్టే వేసుకోవచ్చు, కానీ నేను తర్వాత వేస్తాను. ఇందులో నూనె వేసేసి, పచ్చళ్ళు మీ అందరికీ తెలుసు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, ఇందులో కావాల్సినంత నూనె వేసుకున్నాను. ఇందులో మనము అల్లము, ఏ అల్లం ఇది? మామిడి అల్లం, మామూలు అల్లం కాదు, ఇది మామిడి అల్లం. గ్రేట్ చేసి కొంచెం సేపు అయ్యేసరికి దీని రంగు కూడా లైట్గా మారుతుంది. సో ఈ అల్లాన్ని అలాగే చింతపండు పులుసుని రెండింటిని మనము ఇందులో కుక్ చేసుకోవాలి. ఇలా తురిమి పెట్టుకున్న మామిడి అల్లాన్ని ఇందులో వేయండి. దాంట్లో స్లోగా ఇందులో ఆ నూనెలో లైట్గా వేగాలి. దాంట్లో ఉన్న తేమ కూడా బయటకు వస్తుంది కొంచెం. ఈ మామిడి అల్లాన్ని ఆ నూనెలో స్లోగా, కింద ఫుల్ మంట పెట్టాను, తర్వాత దీన్ని లైట్గా ఇందులో ఫ్రై చేసుకున్నాను. ఇలా వేయించుకుంటూ అందులో నుంచి ఆ నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మామిడి అల్లం ఇలా నూనె పైకి వస్తూ ఇలా బాయిల్ అవుతుంది. ఇందులో మనం చింతపండు, మన వెల్లుల్లి పేస్ట్, అల్లం బదులు మన మామిడి అల్లం వేసాం, కాకపోతే ఆ వెల్లుల్లి, మన చింతపండు దీంట్లో వేసాం. ఇది స్లోగా మనకి ఆ పుల్లదనాన్ని మనకి ఈ డిష్లోకి తీసుకొస్తుంది. ఇంకొకటి, చింతపండు పులుసు దీంట్లో ఉన్న కొంచెం తేమను కూడా తీసుకొని మనకి ఆ చింతపండు కూడా కుక్ అవుతుంది. మరి అందుకని చెప్పి మరీ పలసగా వేయకండి. చూడండి, ఈ మాత్రం వేసుకుంటే ఆటోమేటిక్గా ఈ మామిడి అల్లంలో ఉన్న తేమను తీసుకొని మన చింతపండు అందులో కలిసి స్లోగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఆ పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. స్లో మంటలో దీన్ని కలుపుకుంటూ అప్పుడప్పుడు మిక్స్ చేసి కుక్ చేసుకోండి. ఇలా మన చింతపండు కూడా కుక్ అయిపోయింది, ఆ మామిడి అల్లం కూడా మనకి ఫ్రై అయింది. ఇందులో ఇప్పుడు మన మెంతుల పొడి, దీన్ని మన ఆవాలు, మెంతుల పొడి దీంట్లో వేసుకోండి. అలాగే దీంట్లో ఉప్పు, మళ్ళీ తర్వాత లాస్ట్లో మళ్ళీ ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాం. కానీ ఈ పచ్చళ్ళలో బెల్లం, సగం కప్పడు బెల్లం వేసాను. అలాగే ఇందులో ఆ బెల్లం అంతా కరిగిపోతూ ఇప్పుడు మనకి బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇందులో కారపొడి వేసి స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు స్లోగా చూడండి, ఎంత మామూలుగా ఇందాక చూస్తే ఎలా ఉంది, కారపొడి ఆ బెల్లం వేయగానే ఇది మంచి చట్నీలా తయారవుతుంది. అంతేకాకుండా మనం వేసిన ఆ నూనెను కూడా చాలా మటుకు పీల్చేసుకుంటుంది. చల్లారినప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇది తయారవుతుంది. దీన్ని మంచిగా ఎక్కడ దానా లేకుండా దీన్ని మంచిగా ఇలా కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు కారం మీకు కావాలంటే ఇంకో కొంచెం వేసుకోవచ్చు. నాకు కొంచెం ఇది పెరుగన్నంతో అలా తినడం కోసం కావాలి. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు నిజానికి ఎంత మామిడికాయ పచ్చడి చేసినా, ఏ పచ్చడి చేసినా ఆవాల పొడి మనకి పర్ఫెక్ట్గా కలవడానికి కొంచెం ఆ వేడిలోనే ఈ విధంగా ఈ స్పాచులాతోటి మంచిగా ఇలా కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఉప్పు కూడా చెక్ చేసుకుందాం. కానీ మనం తినాలనుకున్నప్పుడు తాలింపు వేసి కరకరలాడుతూ
వేసుకుంటే సరిపోతుంది. మన పచ్చడి రెడీ. ఉప్పు ఆల్రెడీ 2 సార్లు చెక్ చేసా, కొంచెం పడుతుందని వేసేసుకున్నాను. చూడండి, స్లోగా కలుపుతూ ఉంటే మనకి ఆ కలరు, ఆ పచ్చడి, ఆ టెక్స్చరు అంతా వచ్చేసింది. మనకి కావాల్సిన పులుపు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు పులుపు కొంచెం చింతపండు మరీ ఎక్కువైతే కూడా అంత బాగోదు. ఆ కరెక్ట్ చింతపండు కూడా మనం వేసుకుంటే పర్ఫెక్ట్, అంతే. ఇప్పుడు దీంట్లో నుంచి నూనె బాగానే వేసాను నేను, కొంచెం బయటకు వచ్చింది. తాలింపు వేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి పచ్చళ్ళు మనం ఎక్కువగా చేసుకోలేదు. ఇది ఒక వారం రోజులు రోజు ఇంత అన్నంతో పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇంట్లో 2-3 ఉంటే తొందరగా అయిపోతుంది. సో దీనికి మనం తాలింపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరకరలాడుతూ మినపప్పు, శనగపప్పు తాలింపు వేసేసి తర్వాత తింటే దాని మజా అదిరిపోతుంది. ఎప్పుడైనా కానీ ఇలా చేసుకుంటే పచ్చళ్ళు ఆ నూనెలో కొంచెం కింద ఉండాలి. సో అలా చేసుకున్నాను. ఇప్పుడు పచ్చళ్ళు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసా. ఆవాలు, మన జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఓహో అసలు విషయం మర్చిపోయా, మన వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకోవాలి. నాకు ఇష్టం, ఏ పచ్చళ్ళు అయినా వెల్లుల్లి ఉంటే ఏరుకొని తింటాను. ఇందులో మినపగుండ్లు కూడా. లాలా మామిడి అల్లం నిజానికి మార్కెట్లో నేను ఈ మధ్యకాలంలో అయితే నాకు ఎప్పుడు దొరకలేదు. ఒకవేళ దొరికితే ఏం లేదండి, ఒక 2-3 ముక్కలు మట్టిలో పెట్టేయండి, భలే మొక్కలు వస్తాయి. కానీ 6 నెలలు పడుతుంది ఆ మామిడి అల్లం తయారవ్వడానికి. చూడడానికి పసుపు మొక్కలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనం మినపగుండ్లు కలర్ వచ్చేస్తుందో అప్పటికి మన వెల్లుల్లి కూడా ఈ నూనెలో లైట్గా ఫ్రై అయ్యి భలేగా ఉంటుంది. కరివేపాకు, ఆ కరివేపాకు కూడా చిటపటలాడమ్మా, పర్ఫెక్ట్. ఆహా, అంతే, చాలా సింపుల్. మన ఈ పచ్చడి ఆ వెల్లుల్లి రెబ్బల్లో వేసేసి ఇప్పుడు కొంచెం చల్లారేంత వరకు బయట ఇలాగే పెట్టుకోండి. తర్వాత ఒక బాటిల్లో కానీ దేంట్లో అన్న పెట్టుకోండి. ఇది బయట పెట్టుకున్నా మీకు 10-15 రోజులు ఈజీగా ఉంటుంది, ఏం పాడు కాదు ఇంత పర్ఫెక్ట్గా చేసుకుంటే. కానీ నేనైతే ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. 8 నెలలైనా దగ్గర సంవత్సరం వచ్చినా మామిడికాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టింది తీసి బాటిల్లో వేసుకుంటే అరే నిన్నమన్నా చేసినట్టే ఆ ముక్క కరకరలాడుతూ భలే కొబ్బరి ముక్కలాగా ఉంటుంది. సో నేను జలాలు, మామిడి పళ్ళు వీటితో ఎక్కువగా చేస్తాను. ఆ ముక్క అలా కరకరలాడుతూ ఉంటే దాని మజా సూపర్గా ఉంటుంది. సో ఇది కూడా పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ కొన్నిసార్లు మర్చిపోతాం, 1 నెల రోజు మర్చిపోయి అరే మళ్ళీ కనిపిస్తుంది, తీసుకొని తినొచ్చు. దోశలతోటి, ఇడ్లీలతోటి కూడా చాలా బాగుంటుంది. మనకి ఆ మామిడికాయ లేనప్పుడు ఈ మామిడి అల్లంతో చేసే ఈ పచ్చడి భలే టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, మరి ఎప్పుడు చెప్తాను బీ రిచ్ ఇన్ కుకింగ్. మరి వంటల్లో శ్రీమంతులు అవ్వండి, చక్కగా అన్ని రుచులు మీ సొంతం చేసుకోండి. పర్ఫెక్ట్ మామిడి అల్లంతో పచ్చడి. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసుకొని చూపించిన విధంగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. మరో మిక్సీ జార్లో పచ్చి వెల్లుల్లి, నానబెట్టిన చింతపండు, దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి చూపించిన విధంగా గ్రైండ్ చేసి పేస్ట్ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి మనం గ్రేట్ చేసిన ఆ మామిడి అల్లాన్ని కూడా అందులో వేసి చూపించిన విధంగా కుక్ చేస్తూ తర్వాత మన చింతపండు, వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి స్లోగా కుక్ చేయండి. ఎప్పుడైతే అందులో నుంచి నూనె స్లోగా బయటకు వస్తుంటుందో ఇందులో మన ఆవాలు, మెంతులు పొడి మనం తయారు చేసుకున్న దాన్ని వేసి కొంచెం ఉప్పు వేసి దాంట్లో బెల్లం పొడి, కారపొడి వేసి కొంచెం సేపు కుక్ చేసుకోండి. మనకి కావాల్సిన ఆ రంగు, కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసి మనం దీనికి తాలింపు వేసుకోవడానికి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, వెల్లుల్లి, మినపగుండ్లు వేసి అలాగే కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత మన ఈ చేసుకున్న పచ్చడితో పాటు కలిపి మీరు చక్కగా స్టోర్ చేసుకొని అన్నంతో, బ్రేక్ఫాస్ట్ తో ఈ మామిడి అల్లం పచ్చడి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు.